కూడా వాళ్ళ మనవడు మనవరాలు పేరు చేసిన ఈ ప్లాన్ ని తీసుకునే విధంగా ఈ ప్లాన్ రూపొందించారు. ఇది ఒక గవర్నమెంట్ సెక్యూరిటీతో ఉండేటటువంటి ఒక గ్యారంటీడ్ స్టైల్ ప్లాన్ అన్నమాట. రేపు పొద్దున మీకు మెచ్యూరిటీ అంటే పిల్లలు ఎడ్యుకేషన్ టైం కానీ మ్యారేజ్ టైం కానీ మీకు ఎంత వస్తుంది, ఎంత మెచ్యూరిటీ వస్తుంది అనేది ఈ రోజు బాండ్ మీద ప్రింట్ చేస్తారు. ఫర్ ద ఫస్ట్ టైం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇక్కడ బాండ్ మీద ప్రింట్ చేసి మీకు మెచ్యూరిటీ ఎంత వస్తుంది అనేది బాండ్ మీద ప్రింట్ చేసి ఒక గ్యారంటీడ్ చైల్డ్ ప్లాన్ ని ఫర్ ద ఫస్ట్ టైం రూపొందించారు. సో ఇందులో ప్రీమియం పేమెంట్ టైం 7 years కట్టచ్చు, లేదనుకుంటే 10 years కూడా కట్టచ్చు. ప్లాన్ టైం 15 years, 20 years, 25 years ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ ఒక 10 సంవత్సరాలు ప్రీమియం కట్టారు, అక్కడి నుంచి ఇంకొక 5 ఏళ్ళు 15వ ఏడాదిలో కానీ 20వ ఏడాదిలో కానీ మెచ్యూరిటీ తీసుకోవచ్చు అన్నమాట. సో ప్రీమియం 50,000తో స్టార్ట్ అవుతుంది. మ్యాక్సిమం ప్రీమియం మనం ఎంతైనా సరే కట్టచ్చు. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ మనం అర్థం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఫర్ ద ఫస్ట్ టైం చైల్డ్ కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది కల్పిస్తున్నాం. ఇక్కడ చైల్డ్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. దానిలో పడుతున్నటువంటి ప్రీమియం పడుతున్నటువంటి పేరెంట్ కి గ్రాండ్ పేరెంట్ కి ప్రీమియం వేవర్ డెబిట్ రైడర్ అనేది ఉండడం జరిగింది. అంటే పాలసీ పడుతున్న సందర్భంలో పేరెంట్ కానీ గ్రాండ్ పేరెంట్ కానీ ఏదైనా అనుకూల సంఘటన జరిగితే రిస్క్ జరిగినట్లయితే పాలసీ యథావిధిగా కంటిన్యూ అవుతుంది. మనం ఉండేటప్పుడు ఎలాంటి మెచ్యూరిటీ అయితే వస్తుంది అనుకున్నామో సేమ్ మెచ్యూరిటీ మళ్ళీ చైల్డ్ చెప్పడం జరుగుతుంది. మనం ఒకసారి పాలసీ స్టార్ట్ చేసిన తర్వాత మనం ఏ పర్పస్ తో అయితే పాలసీ స్టార్ట్ చేస్తున్నామో ఆ పర్పస్ అనేది పిల్లల తాలూకు ఎడ్యుకేషన్ కావచ్చు, ఫారెన్ స్టడీస్ కావచ్చు, లేదంటే మ్యారేజ్ కావచ్చు. ఆ పర్పస్ అనేది మనం ఉన్నా లేకపోయినా సరే కంటిన్యూ అవుతుంది. ఆ పర్పస్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. అంటే దాన్ని ఏమంటారంటే ప్రీమియం పేమెంట్ డెబిట్ రైడర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 సంవత్సరాల ప్రీమియం కట్టాలి, కస్టమర్ ఒక 10 సంవత్సరాల ప్రీమియం కట్టాలి, ఆయనకి 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయిన తర్వాత రిస్క్ జరిగింది అనుకోండి, ఇమీడియట్ గా రిమైనింగ్ ప్రీమియమ్స్ అన్ని కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ కంటిన్యూ చేస్తూ పాలసీ యథార్థంగా కంటిన్యూ చేస్తూ లాస్ట్ లో రావాల్సినటువంటి మెచ్యూరిటీ బెనిఫిట్ ఏదైతే ఉందో ఆ మెచ్యూరిటీ బెనిఫిట్ యథావిధిగా చైల్డ్కి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే మనం ఉన్నా లేకపోయినా సరే ఆ పర్పస్ అనేది ఫుల్ఫిల్ అవ్వాలి. రెండోది యాక్సిడెంటల్ టోటల్ పర్మనెంట్ డిజబిలిటీ రైడర్ కూడా దీంట్లో యాడ్ చేయడం జరుగుతుంది. అంటే ఇన్సిడెంట్ జరిగింది, యాక్సిడెంట్ జరిగి పర్మనెంట్ డిజబిలిటీ అయినా సరే అప్పుడు కూడా అక్కడ ప్రీమియం డెబిట్ రైడర్ వచ్చేస్తుంది. ఫ్యూచర్ ప్రీమియమ్స్ మళ్ళీ ఈ డబ్బులు కూడా కట్టాల్సిన ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఆయన కూడా కట్టాల్సిన పనిలేదు. ఎస్బీఐ అయితే పడుతూ పాలసీ కంటిన్యూ చేస్తూ సేమ్ మెచ్యూరిటీ మళ్ళీ చివరిలో ఇవ్వడం జరుగుతుంది. అంటే యాక్సిడెంట్ టోటల్ పర్మనెంట్ డిజబిలిటీ అంటే యాక్సిడెంట్ జరిగింది, మనిషి బతికే ఉన్నారు, ఎనీ 2 limbs ఆఫ్ అవర్ బాడీ ఆర్ ఇన్ పొజిషన్ నాట్ ఇన్ పొజిషన్ ఉంటుంది. దాన్ని ఏమంటారంటే పర్మనెంట్ డిజబిలిటీ. అలాంటి సందర్భంలో కూడా ప్రీమియం రైడర్ వర్తిస్తుంది. పాలసీ యథావిధిగా కంటిన్యూ అవుతుంది. మెచ్యూరిటీ మనకి యథావిధిగా రావడం జరుగుతుంది. సేమ్ మెచ్యూరిటీ అట్ ద టైమ్ ఆఫ్ మెచ్యూరిటీ టైం. ఓకే, సో ఇన్ని బెనిఫిట్స్ కల్పిస్తూ ఇండియాలో మొట్టమొదటిసారి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ ప్లాన్ ని రూపొందించారు. ఇక్కడ ఈ ప్లాన్ లో మినిమం ప్రీమియం 50,000 రూపీస్ నుంచి ఇస్తుంది. మ్యాక్సిమం ఎంతైనా సరే కట్టుకోవచ్చు. మ్యాక్సిమం ఎంతైనా సరే కట్టుకోవచ్చు. ఇక్కడ చైల్డ్ ఇన్సూరెన్స్ కల్పిస్తున్నారు అని చెప్పాను కదా. ఈ పాలసీ లో ఎప్పుడైనా చైల్డ్ ఏమైనా రిస్క్ జరిగినట్లయితే అప్పుడు ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది పేరెంట్ ఇస్తారు. పేరెంట్ ఇచ్చి అంతతో పాలసీ క్లోజ్ చేస్తారు. ఎంత కవరేజ్ ఉంటుందంటే మనం ఏదైతే ప్రీమియం పడుతున్నామో దానికి 10 నుంచి 15 రెట్లు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సంవత్సరానికి 2 లక్షల రూపాయలు పడుతున్నానంటే ఇన్సూరెన్స్ కవరేజ్ 20 లక్షల నుంచి 30 లక్షల రూపాయల వరకు ఉంటుంది. సో ఈ ప్లాన్ ని పిల్లలు ఉండేటటువంటి ప్రతి తల్లిదండ్రులు కూడా ఈ ప్లాన్ తాలూకా బెనిఫిట్స్ ని మా ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ద్వారా, మా మేనేజర్స్ ద్వారా బ్రాంచ్ విజిట్ చేసైనా సరే పూర్తి వివరాలు కనుక్కొని ఖచ్చితంగా తల్లిదండ్రులందరూ కూడా ఈ ప్లాన్ ని వినియోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.